అసలు ఏమన్నా టేస్ట్ అండి, ఫ్లేవర్కే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు నిజంగా. ఎంత టేస్టీగా ఉందో. దీనికి ఒక టెక్నిక్ చేశానండి నేను, అన్నం వండేటప్పుడే అవలంబించాను ఆ టెక్నిక్. అరే కట్టేయడం కూడా మర్చిపోతున్నాను నేను. అంత ఆ టేస్ట్కి అట్లా నేను రింగ తిరుగుతుంది నా మైండ్లో. పల్లీ రైస్ అండి, అసలు చేస్తే తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. చేస్తుంటే కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ ఆ బ్లెండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో తెలిసిపోతుంది మనకి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అని. ఎలా చేశానంటే జస్ట్ ఒక్క గ్లాస్ రైస్ వండుతున్నానండి. 1-2 నీళ్ళు పోసేసి పసుపు జీలకర్ర ఆయిల్ వేసాను. ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. చలో అన్నం ఉడికిపోయింది. ఇదిగోండి ఇట్లాగా ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో పల్లీలు, ఎండు కొబ్బరి, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటా, కొంచెం కరివేపాకు, లాస్ట్కి వెల్లుల్లి మొత్తం ఫ్రై చేసి గిన్నెలోకి తీసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా పౌడర్ చేసుకొచ్చాను. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను, నెయ్యి కూడా యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి లైట్గా ఫ్రై చేసి ఇంగువ తగిలిచ్చి మనం గ్రైండ్ చేసిన పౌడర్ కలిపేసాను. మనం వండి పెట్టుకున్న రైస్ కూడా కలిపేసి అన్నీ కలిపి ఉప్పు కూడా చెక్ చేయాల్సిన అవసరం రాలేదండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది అదన్నమాట. ఇంకెందుకు బాగోదు చెప్పండి. కొలతలతో సహా ఫుల్ ఇంగ్రీడియంట్స్ శైలాస్ కిచెన్లో ఉంది. మీకు ఇక్కడ అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళండి. ఉందనా? థ్యాంక్ యూ.